వెంకటకృష్ణ గారు, భగవంతుడి మీద కొంతమందికి నమ్మకం ఉండదు. మనం నాస్తికులను మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు కూడా భగవంతుడిని కించపరిచి మేము నమ్మము అంటారు తప్ప, వాళ్ళు ఆయన చెప్పినట్టు మలమూత్రాలు లేకపోతే బీరు బాటళ్ళు మద్యం ఇవి వేయరు. వాళ్ళు ఎవరైతే దేవుణ్ణి విద్వేషిస్తారో వాళ్ళు చేసే పని అదంతా కూడా. ద్వేషించే బ్యాచ్ ఎవరో మనకు తెలుసు. నాస్తికులు కూడా తీరు. నాస్తికులు అనేది ఒక ఎక్స్టెంట్, వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఏదో ఇంకో రకంగా పోతా ఉంటారు. నాస్తికులు వాళ్ళు దేవుడిని నమ్మరు కానీ నమ్మే వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళ నమ్మకాన్ని గౌరవిస్తారు. ఇగో ఈ ద్వేషించే బ్యాచ్ ఎవరో మనకు తెలుసు. ఇక దాన్ని మనం ఓపెన్ గా చెప్పవచ్చు. నేనేమంటానంటే, మీరు నమ్మకం లేని బ్యాచ్ వాళ్ళు దేవుడి మీద పదే 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 దేవుడి మీద కేవలం తిరుమల మీద మాత్రమే మాట్లాడుతున్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుంది వెంకటకృష్ణ గారు. లేకుంటే ఎట్లుంటది? 6 పింకు డైమండ్ దగ్గర నుంచి తీసుకుంటే, పార్లమెంట్ మందిరం కూల్చేసిన దగ్గర నుంచి తీసుకుంటే, మనం వరుస పెట్టి మాట్లాడితే కొన్ని వందల ఇన్సిడెంట్స్ మనం మాట్లాడచ్చు తిరుమల కొండ మీద. మనం ఎందుకు ఎవరు కాదని మనం ఎందుకు చెప్పగలుగుతాం? వాళ్లే ద్వేషించే వాళ్లే. ఇక్కడ మీరు ఇందాక పేపర్ క్లిప్పింగ్ ఒకటి చూపించారు. జనరల్ గా ఏమవుతుందంటే, కొండ మీద నైట్ డే డ్యూటీ ఇద్దరు ఉంటారు. నైట్ డ్యూటీ వాళ్ళు అక్కడే పడుకుంటారు, లేస్తారు, మామూలుగా వాళ్ళే అక్కడ స్నానాలు చేసుకుంటారు, మళ్ళా ఆ డ్యూటీకి ఎంటర్ అవుతారు. ఇది జరుగుతా ఉంటుంది జనరల్ గా. వాళ్ళు కూడా స్వచ్ఛమైన హిందువులే, దేవుడు నమ్మే వాళ్లే. వాళ్ళు కూడా ఏమైనా ఆకలి అయితే ప్రసాదం తిందామని వెళ్తా ఉంటారు, వాళ్ళు వస్తుంటారు. వీళ్ళు కాకుండా కొంతమంది వైసీపీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 వరకు కొంతమంది బ్యాచ్లు బయటకు వచ్చి దందా చేశారు, దాదాగిరి చేసినారు. షాపుల దగ్గర మామూలు వసూలు చేసినారు. షాపుల్ని ఉన్న షాపుల కంటే కూడా ముందర తట్టలు అంటారండి, అక్కడ తట్టల్ని ముందర పెట్టించారు. అనాథ తట్టలు పెట్టించేశారు, అనాథని షాపులు పెట్టించేశారు. వాటిని తీయించడానికి, వాటిలో పనిచేసే అనాథరైజ్ పీపుల్ హ్యాకర్స్ లైసెన్స్ లేకుండా ఉండేటోళ్ళని తీయించడానికి టీటీడీకి తల ప్రాణం తోకకొస్తుంది ఈ రోజు. అది బాలనకు కూడా బాగా తెలుసు. వాటిని క్లీన్ చేస్తుంటే వాటిని అడ్డుకోవడానికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ మనుషుల్ని కిందికి, కొండ నుంచి కిందికి దింపించేసి అక్కడ లక్షల ఆదాయం లూటి చేశారు 5 సంవత్సరాలు. ఈ తట్టలు పెట్టి ఇల్లీగల్ షాపులు పెట్టి ఇల్లీగల్ దందాలు చేసి మామూలు వసూలు చేసి ఏ రేటు ఏ ప్రైజ్ కు ఏ వస్తువు ఎంత అమ్మాలని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేసి కమిషన్లు తీసుకొని అంత దందాలు చేసినారు. వాళ్ళంతా కొండ కిందికి ఇప్పుడు దిగుతున్నారు. అది ఓర్చుకోలేకుండా భరించలేని పరిస్థితుల్లో కరుణాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ గురి అయిపోయేసి, మన చూస్తే గోగుల మీద, ఈ రోజు చూస్తేనేమో దీని మీద, ఇంకో రోజు చూస్తే ఇంకో దాని మీద, మన లడ్డు మీద, ఆడు కొండ మీద పోయి డ్రామాలు వేసినాడు. కొండ దేవుడి దగ్గరికి పోకుండా ఆడ మహామండపం దగ్గర నిలబడుకొనేసి ఆయన దండం పెట్టుకొని బయటకు వచ్చేసాడు. సో ఈ రకంగా ఏంటంటే వీళ్ళు చేసే పాపాలు, ఆయనే చెప్పాడు, ఎవరు చెప్పలా, నా మనుషులు 2000 మంది కొండ మీద ఉన్నారు. మేము చెప్పిన స్టేట్మెంట్ అవును, కరెక్టే. 2000 మంది నా మనుషులు కొండ మీద ఉన్నారు అని ఆయన చెప్పిన మాటే కదా. ఆ వెధవలు చేసే పని ఇదంతా కూడా. ఇప్పుడు అందులో ఇప్పుడు పత్రికలో వచ్చిన ఎవరైతే ఉందనుకుంటున్నామో వాళ్ళే అయి ఉండొచ్చా? 100% వాళ్ళే. వాళ్ళు దందాలు చేసేది వాళ్ళే. బాలనకు తెలియదేమో అడగాడు, బాలనకు అన్ని తెలుసు. దందాలు చేసేది వాళ్ళే, కమిషన్ వసూలు చేసేది వాళ్ళే, తట్టలు పెట్టించేది వాళ్ళే, తట్టలు తీపిచ్చేది వాళ్ళే, అక్కడ షాపులో ముందర కమిషన్లు కొట్టేసేది వాళ్ళే. వాళ్ళని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ నుంచి దింపేస్తుంటే తట్టుకోలేని, డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. కొండ మీద ఏమి అలజడి సృష్టించాలన్నా మనుషులు కొండ దిగేస్తున్నారు కాబట్టి అలలు సృష్టించలేము. నా మనుషులు ఎక్కడ బయట తరమేస్తారు అనేది ఒకటి. వీళ్ళను పంపడానికి, ఐడెంటిఫై చేయడానికి టీటీడీ వ్యవస్థ, ఇప్పుడున్న వ్యవస్థ తల ప్రాణం తోక్కొస్తుంది. మాకు తెలుసు అవన్నీ కూడా. తల ప్రాణం తోక్కొచ్చి తల పట్టుకుంటున్నారు. కంప్లైంట్ సాల్వ్ చేయకపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తున్నానండి, ఈఓ గాని, జేఈఓ గాని, ఆఫీసర్లు గాని, చైర్మన్ గాని, బోర్డు మెంబర్లు గాని, వీళ్ళంతా కూడా రోజుకు 18 గంటలు 19 గంటలు దాని మీద దృష్టి పెడితే గానీ కొలికి రావటం లే. ఈ రోజు ఆయన ఏమంటాడు, ప్రసాదాలు బాగాలేవు, క్లీన్ గా లేదు, ఫుడ్ బాగాలేదా, ఒకసారి వచ్చి తిను ఒకసారి వచ్చి. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు చైర్మన్ గా ఉన్నప్పుడు ఒపీనియన్ బుక్ పెట్టావా ప్రసాదాలు ఎట్లున్నాయని చెప్పేసి? అట్లా. కానీ ఈ రోజు ప్రసాదం తిన్న తర్వాత భక్తుడు తన అభిప్రాయం రాస్తున్నాడు. అక్కడ ఆ అభిప్రాయాన్ని 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నెల రోజులకు ఒకసారి తీసుకొని టీటీడీ మొత్తం సేకరణ చేసుకొని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చూస్తుంది. ఇక్కడ మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ఈ టీటీడీ మీద సమయం దొరికితే, సొంత దొరికితే, ఉన్నది లేనిది భగవంతుడి మీద నిందలేసి హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకొని, నువ్వు హిందువు కాదు నా విషయం అందరికీ తెలుసు, నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అని అందరికీ తెలుసు, నువ్వు పెట్టే బొట్టు, నువ్వు మాట్లాడే మాట
ఏది నీ మనసులో నుంచి నీ హృదయంలోంచి వచ్చింది కాదు. నువ్వు దైవ భక్తుడు కాదు. నువ్వు ఎప్పుడు దైవభక్తి పరుడైనావో ఎవరికి తెలీదు. నీ బిడ్డల పెళ్లిళ్ళు ఎట్లా జరిగే అందరికీ తెలుసు. నీ పెళ్లిళ్ళు ఎట్లా జరిగిందో తెలుసు. అటువంటిది ఈరోజు నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆయన టీటీడీ మీద ప్రతిసారి మాట్లాడుతుంటే హృదయం మాకు అట్లా విలవిల ఆడిపోతుంది. అంటే ఈ రోజు నిజంగా బోర్డు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా కరెక్ట్. అది ఎవరు టీటీడీ మీద అసత్య ప్రచారం చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాల్సిందే. కాకపోతే గత ప్రభుత్వంలో ఏం జరిగింది? చేతులు ఇరిగిపోయినాయి, కాలు ఇరిగిపోయినాయి. వాడమ్మ పోకూడదా, ఏది దేవుడు కొండ మీద వీడమ్మ పోకూడదా, వాడమ్మ పోకూడదా, ఈ రకంగా మాట్లాడేశారే. ఈ రోజు ఇంకా దేవుడి మీద పోలేదా? మీకు భగవంతుడు, మీకు కరుణాకర్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు. ఏంటి 2 సార్లు 3 సార్లు మీరు చైర్మన్ అయ్యారు. నువ్వు నాస్తికుడు నీ కూడా దేవుడు తన చైర్మన్ గా పాదాల చేత సేవ చేయించుకోవడానికి నీకు అవకాశం ఇస్తే అవకాశాన్ని కూడా కాంట్రాక్టర్లు దీని మీద 1500 కోట్ల రూపాయలకు నువ్వు సివిల్ కాంట్రాక్ట్లు ఇచ్చి 100 కోట్లు దోచేసావే. ఆ గరుడ వారధిలో నువ్వు 50 కోట్లు 60 కోట్లు అన్ని మనం చెప్పాలంటే